చాలా దినాల కాంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కూతురు కల్వకుంట్ల కవితక్క లిక్కర్ మాఫియా కేసులు అయితే జైలుకు పోయింది కదా నుల్లా. ఇప్పుడైతే గా కవితక్కకు బెయిల్ మంజూరైందట. కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ల మీద బయటికైతే తీసుకొని వచ్చిర్రట. మరి గా కవితక్క బెయిల్ ముచ్చట్లను ఒకసారి చూద్దామా మనమే. ఇగో నుల్లా నేను చెప్పబోయే ముచ్చట ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులకు గట్లనే బీఆర్ఎస్ ని ప్రేమించే జనాలందరికీ కార్యకర్తలకు నేతలకు శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే గత 5 నెలల సంధి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సార్ బిడ్డ కల్వకుంట్ల కవిత తీహార్ జిల్లా ఉన్నది కదా లిక్కర్ మాఫియా కేసులా. అయితే ఆ కవితక్కను జైలుకు తీసుకుపోయి అక్కడ ఈడీలతోటి సిబిఐ తోటి విచారణ చేపించి మస్తుగానం ప్రశ్నలు అయితే అడిగిరు కదా. ఇక అడిగిన ప్రశ్నలకు అక్క ఏం సమాధానాలు చెప్పింది, వాళ్ళు ఏం ప్రశ్నలు అడిగిర్రో ఆ ముచ్చట అంతా మన తెలంగాణ ప్రజానీకానికి అయితే ఎరికేనుల్లా. ఇక ఇప్పుడైతే కవితక్క ఊరట దొరికిందనే చెప్పాలి. ఎందుకంటే ఇవాళ పొద్దుగాలనే హరీష్ రావు సారు కేటీఆర్ సారు ఇద్దరు కలిసి ఢిల్లీ హైకోర్టు పోయి కవితక్క బెయిల్ ముచ్చట్ల భాగంగా మాట్లాడి బెయిల్ తీసుకొని కవితక్కను బయటికి అయితే తీసుకొని వచ్చిండ్రు. ఈ ముచ్చట జనాలందరికీ తెలుసుడుతోటే తెలంగాణలో గులాబీ నాయకులు గట్లనే జనాలు మస్తు సంబరంగా ఒక మంచి పండుగ లెక్క సంబరాలు కూడా చేసుకుంటున్నారని కొందరు అంటున్నారు. కానీ నిజమే కదా, కొన్ని రోజుల సంధి కవితక్క తీహార్ జిల్లా వండుకుంటా ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా మంచిగా లేకుండా సుధం కొన్నిసార్లు వేలుకు మంజూరు చేస్తే వేలు కూడా రాని రోజులు కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు తెలంగాణ ఆడబిడ్డ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కూతురు బయటకైతే వచ్చింది. ఒకసారి మనమే చూడాలనుల్లా. మరి ముంగట ఏమైతుందో.